అధినాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మీలాంటి ఆశావాహులు చాలామంది. సో అధినాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? మీ యొక్క ప్రపోజల్ని వారి ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగినాయా? డెఫినెట్గా అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం కంటే ప్రజల మన్నలు పొందడం ముఖ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. ప్రజలు గెలిపిస్తే గెలిచే నాయకులం అవుతాం తప్ప అధినాయకత్వాన్ని ప్రదర్శన చేసినంత మాత్రాన నాయకులం కాము. డెఫినెట్గా ప్రజల నుండి రావాలి. బలమైన కోరిక అనేది ప్రజల నుండి ఏర్పడాలి. ప్రజల నుండి వస్తేనే మనం ఒక నాయకులం అవుతాం తప్ప ఎవరో ఒకరు ఇది చేసినంత మాత్రం కాదు. కాకపోతే ఎప్పుడైనా కూడా ఒక నాయకుడు అనేవాడు నేను కాంపిటీషన్లో ఉన్నా అని చెప్పేసి అంటే బయోడేటా కావచ్చు, ఇది ఇవ్వడం సహజం. కానీ అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ప్రజలతో ఉండడమే బెటర్ అనేది నా నిర్ణయం. మాగంటి గోపీనాథ్ అక్కడ ఒక ముద్ర వేసుకున్నాడు, చాలా మంచి నేత అని చెప్పేసి. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు వస్తున్నాయి. సో మాగంటి ఆ ముద్రను చెరిపేస్తూ మంచి అభివృద్ధి దిశగా మరి సిఎన్ రెడ్డి కనుక ఒకవేళ టికెట్ ఇస్తే ఏం చేస్తాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని? గత 10 సంవత్సరాల కాలంలో మాగంటి కావచ్చు అతను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలు తీరని సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. జూబ్లీహిల్స్ పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ కాలంలో అంటే బీఆర్ఎస్ సమయంలో దాదాపుగా అన్నీ పెండింగ్, 70-80% ఆఫ్ వర్క్స్ ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడ కూడా పనులు కాలేదు. కృష్ణానగర్ ఒక వర్షం పడితే కృష్ణానగర్ అంతా కూడా కృష్ణా నదిగా మారే పరిస్థితి ఉంది. అదేవిధంగా నటరాజ్ నగర్కి సంబంధించిన రోడ్ వైండింగ్ కాలేదు. రహమత్ నగర్కి సంబంధించినటువంటి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కాలేదు. గత ప్రభుత్వంలో అతని హయాంలో కాని పనులు ఎక్కువ, పెట్టిన శిలాపలవకాలు ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడే చేయబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ పనులన్నీ చేయడానికి ఈ ప్రభుత్వం అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి గతంలో అతను చేసినప్పటికీ కూడా కాని పనులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ 1.5 ఇయర్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా పనులు కూడా చేయడం జరిగింది. డెఫినెట్గా కొన్ని పనులు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఎలక్షన్స్ కంటే ముందే వాటిని కూడా కంప్లీట్ చేసుకునే విధంగా, లేదంటే ఒక 50-60% అయ్యే విధంగా కూడా అవి ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేయని పనుల కంటే పెట్టిన శిలాఫలకాలు ఎక్కువ. ఇప్పటికీ కూడా డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అనేక ఇతరత్ర సమస్యలు, లోకల్ కమిటీ హాల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. కమిటీ హాల్స్ నిర్మించిన దాఖలేదు. డ్రైనేజ్ ఇప్పటికి పొంగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 1.5 ఇయర్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలు ఆదరిస్తారనే బలమైన సంకల్పం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.